సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా వండుకోవాలో చూసేయండి. మష్రూమ్స్ అందరికీ నచ్చవు కదా, అలాంటప్పుడు ఇలా బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. వామ్ వాటర్లో మష్రూమ్స్ని వాష్ చేసుకోండి. దాని తర్వాత అవి పక్కన పెట్టేసుకొని వర్టికల్గా కట్ చేసుకోండి. నార్మల్గా బిర్యానీకి మనం ఉల్లిగడ్డ అవన్నీ ఎలా వేయించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా. సో మష్రూమ్స్ కట్ చేసుకున్న తర్వాత హోల్ గ్రామ్ మసాలా, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియా పౌడర్, వేయించిన ఆనియన్ అన్ని వేసుకొని కలుపుకొని మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోండి 15 to ½ అవర్. తర్వాత మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మనం ఒక రైస్ వండడానికి ఒక వెజిల్లో పెట్టేసుకొని రైస్ వండండి. ఆ పక్కన ఇంకా ఇందాక మ్యారినేట్ చేసుకున్నది కదా, అది దానికోసం ఆయిల్ వేసి ఇలా మళ్ళీ షాజీరా, కరివేపాకు ఇవన్నీ వేసేసి దాన్ని ఉడికించుకోండి. రైస్ ఒక 70 to 80% అయ్యాక అందులో వేసేయండి. మష్రూమ్ కర్రీలో రైస్ వేసి దమ్ముకి ఇలా గోధుమ పిండి ఇలా చుట్టూ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. కర్రీలో రైస్ వేసే టైంకే నాకు కరెక్ట్గా కాల్ వచ్చి నేను షూట్ చేయలేకపోయాను. సో ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ.